యేసయ్య పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును, రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రియులారా, ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. మరి మనము ఈ యొక్క 2024 సంవత్సరంలో ఉన్నాం. ఈ యొక్క డిసెంబర్ మాసంలో అనగా ఆనంద మాసంలో మనమున్నాం. మరి ఎక్కడ చూసినప్పటికీ కూడా క్రిస్మస్ కాంతులతోనూ, మరి నక్షత్రములతోనూ, వెలుగులతోనూ ప్రతి ఇంటిని కూడా అలంకరించుకొని ప్రభువారు మన కొరకే పుట్టి ఉన్నారనేటువంటి సువర్తమానం అనేక ఇంట మనము చాటి చెప్పటానికి ప్రభు ఈ మాసమందు తన కృపను మనకు అనుగ్రహించిన విధానమును బట్టి మరి ఆ దేవదేవునికి కృతజ్ఞత వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రియులారా, వేకుజామున లేచిన ప్రతి ఒక్కరికి మరి ఒకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ నేటి వాగ్దానం పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. ప్రియులారా, కన్యక గర్భవతి అయి కుమారుని కనునని దేవుని యొక్క వాగ్దానం ఈ ఉదయకాలమందు మనతో మాట్లాడుతున్నటువంటి మాట. కాబట్టి కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టింది. కాబట్టి ఈ యొక్క మరి ఉదయకాలమందు నీ నా పాపముల కొరకు భూలోకమునకు వచ్చి వేసిన దేవదేవుణ్ణి మనం ఉదయకాలమందు స్తుతిస్తున్నట్లయితే, మహిమపరిచినట్లయితే, ఘనపరిచినట్లయితే, ఆరాధించినట్లయితే దేవుడు నీ పక్షంగా ఈ క్రిస్మస్ మాసంలో మరి నూతనమైన వెలుగుతోనూ ప్రకాశమానమైన తేజో నక్షత్రం వలె నీ వెలిగించబడాలని నీ కొరకు దేవుడు పరమందు వేడి భూలోకమునకు వచ్చి వేసిన దేవుని ఉదయ కాలమందు నువ్వు స్తుతించాలని ఆశపడుతున్నాడు. వాగ్దానం దేవుడు దీవించును గాక. మహాగణుడానికి స్తోత్రాలు, మహోన్నతుడా వందనాలు. బిడ్డలతో ప్రభా ఈ ఉదయ కాలమందు మీరు మాట్లాడిన మీ శ్రేష్టమైన వాగ్దానం బట్టి వందనాలు. నిజమే నాయన, ఇమ్మానుయేలుగా ఈ భూలోకమునకు వచ్చి వేసిన దేవా స్తోత్రాలు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, తనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదరని వాక్యం సెలవిచ్చిన దేవా స్తోత్రాలు. నిజమే నాయన, పరమందుండవలసిన మీరు భూలోకమునకు వచ్చి వేసిన దేవా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎంతమంది అయితే వాక్యమును సహకరించి అయ్యా ప్రభ మరి విని నాయన తండ్రి ప్రార్థన పూర్వకంగా వారి వారి జీవితాలను కొనసాగిస్తున్నారు. యేసు నామములో ఈ సంతోషము, సుఖము, శాంతితో బిడ్డలు వర్ధిల్లులాగున సహాయం చేయండి. పైన పండుగ వాతావరణంలో ఉన్నారు ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని మీరు సంతోషపరచండి. ఏది కొదువ లేకుండా తండ్రి సమస్తాన్ని సిద్ధపరిచి మహిమ పొందమని మా ప్రభును, మా రక్షకుడును, పసిబాలునికి భూలోకమునకు వచ్చి వేసిన యేసునామములో ప్రార్థించి బ్రతిమలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.